చింతా సత్యానందము గారి కొరకు నా అనుభవ సాక్ష్యము. నాకు శక్తిగల భక్తిని నేర్పించిన మేరీ సత్యానందము గారిది అంబాజీపేట, అమలాపురం దగ్గర. వారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉద్యోగం రాజీనామా చేసి 2 ఎకరాల పొలము అమ్మి పేదలకు ఇచ్చి ఎన్నో ఉపవాసములు, 6 నెలలు పచ్చికాయలు, ఉదాహరణ వంకాయ, దొండకాయ, బీరకాయ, అవే 6 నెలలు ఉడకబెట్టి తినేవారు. భోజనము లేదు. 40 దినములు కటిక ఉపవాసము చేసినారు. 10 సార్లు మోకాళ్ళ మీద బైబిల్ చదివినారు. 2 సార్లు బైబిల్ చేవ్రాత వ్రాసినారు. ఆయన కళా దర్శనములపై ఆధారపడేవారు. దేవుని పేరట ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరేది. దేవుని పేరట నీకు ఈ రోగం తగ్గేది అంటే తగ్గేది, నీకు పిల్లలు పుడతారు అంటే పుట్టేవారు, లేదంటే లేదు. రాత్రి 4 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. తక్కిన సమయం అంతా బైబిల్ చదువుట, ప్రార్థించుట. ఆయన ప్రార్థిస్తే దయ్యములు వదిలిపోయేవి. ఆయన పలికిన ప్రతి మాట నెరవేరేది. ఆయన ఎక్కువగా శిలువ రక్త ధ్యానం చేసేవారు. వారి భార్య కొత్తపాకల్లో 26/1/1992 ప్రభునందు నిద్రించిరి. మా గ్రామంలోనే సమాధి చేసితిని. ఆయన తయారు చేసిన దేవుని సేవకులు ఈ క్రింది విధముగా ఉన్నారు. ఆయన తయారు చేసిన సేవకులు: పాస్టర్ ఇస్రాయేల్ గారు, సేలం వారిపాలెం; పాస్టర్ ఫిలిప్ గారు, సేలం వారిపాలెం; పాస్టర్ తిమోతి గారు, కొత్తపల్లి; శ్రీ తాడి ముసలయ్య గారు, సూర్యారావుపేట; పాస్టర్ కొవ్వి చెన్నా గారు, ఉప్పాడ; పాస్టర్ దంతులూరి వీర వెంకట సత్యనారాయణ రాజు గారు, వాజేడు; పాస్టర్ సీతారామరాజు గారు, బరదనాపల్లి; పాస్టర్ గుడాల వెంకటరత్నం గారు, కొత్తపాకలు; పాస్టర్ మాసా తిమోతి గారు, కొత్తపాకలు; పాస్టర్ నరాల పౌలు గారు, కొత్తపాకల. ఆయన తయారు చేసిన దేవుని సేవకుల్లో నేను కూడా ఒకరిగా ఉండడం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. సేకరణ గుడాల